ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు, జీవాధిపతి వందనాలు. తండ్రి, నిన్నటి రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవయ్యా, రక్షించిన భద్రపరిచిన దేవుడవు తండ్రి. అందును బట్టి వందనాలు ప్రభువా. అవును తండ్రి, మంచి నిద్రనిచ్చారు, మంచి కాపుదలనిచ్చారు అయ్యా. మా గృహాల చుట్టూ మీ దేవదూతల కంచె దయచేశారు. ఎస్ లార్డ్, మరొక శ్రేష్టమైన, నూతనమైన, ప్రశస్తమైన, విలువైన ఒక రోజును మాకు బహుమానంగా దయచేసినందుకు, మా యొక్క ఈ లోక ప్రయాణంలో మాకు అయా అనుగ్రహించినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మాది కాదు నాయనా, ఈరోజు మీరు ఇచ్చారని గుర్తెరిగి మీ చిత్తము ఏదైతే ఉందో అది మాత్రమే మా అందరి జీవితాల్లో కూడా స్థిరపరచుమని, నెరవేర్చుమని, నడిపించుమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అని కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం ద్వారా ఆయన భక్తుడు తండ్రి కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మా సొంత మార్గాలు అనేకం ఉన్నాయి తండ్రి. మా సొంత మార్గంలో మేము వెళుతుంటే కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి ప్రభా, ఇబ్బందులు ఎదురవుతున్నాయి తండ్రి. అయ్యా, ఎవరం కూడా ఈ రోజున మా యొక్క సొంత మార్గంలో మేము నడవకుండా మీ మార్గాన్ని మాకు బోధించండి తండ్రి. మీ మార్గము తండ్రి సరళమైనది. మీ మార్గంలో తండ్రి మీరు నడిపిస్తుంటే ఏ సమస్య రాదయ్యా, వచ్చిన వాటి నుంచి మమ్మల్ని విడిపిస్తారు నాయనా. అటువంటి సరళమైన మార్గమును ఈ ఉదయకాలాన్న ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, వారిని ఆ యొక్క ప్రశాంతమైన మార్గంలో నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికే సహాయం దయచేయండి. మీ నామానికి మేము ఆయాసకరంగా ఉండకూడదయ్యా, మీ నామానికి అవమానకరంగా ఉండకూడదు ప్రభువా. కృప దయచేయండి తండ్రి. ఈ లోకమాయలో మేమెవ్వరం పడిపోకుండా లోకంలోని అందాల వైపు, లోకంలోని కీర్తి ప్రఖ్యాతుల వైపు, ధనం వైపు, మరే ఇతరమైన తండ్రి చెడు వాటి వైపు మేము ఆకర్షించబడకుండా మాకు వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. అయ్యా, మేము చేస్తున్న పనులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రతి పనిని కూడా దీవించండి అయ్యా. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, అన్ని పనులను కూడా అయ్యా నూరంతలుగా వర్ధిల్లింపజేయండి తండ్రి. ఆగిపోయిన పనులు కూడా అయ్యా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి అయ్యా. ఎవరైతే నూతనంగా ఈరోజే కార్యాలు ప్రారంభిస్తున్నారో ఆ కార్యాలను సఫలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రయాణాలలో కూడా మీ సహాయం దయచేయండి. వెళుతున్న మార్గం, వస్తున్న మార్గం సమస్తాన్ని మీకే అప్పగిస్తున్నాం అయ్యా. ఎవ్వరికి మార్గం మధ్యలో ఏ ప్రమాదం, ఏ అపాయము జరగకుండా, కలగకుండా కాపాడండి తండ్రి. బిడ్డలను మరలా క్షేమంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, అదే రీతిన అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా మీ దేవదూతల కంచె వారి గృహాల చుట్టూ దయచేయండి అయ్యా. ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్ కి వెళ్తున్నారో ఆయన రిపోర్ట్స్ విషయంలో, ఆ చెకప్స్ విషయంలో అయా మీ సహాయం దయచేయండి. ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో మీరు వారికి తోడై ఉండండి ప్రభువా. ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, ఇంటర్వ్యూస్ కి వెళ్తున్న బిడ్డలను, రిజల్ట్స్ కోసం తండ్రి వేచి చూస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారికి అనుకూలంగా తండ్రి ప్రతి స్థితిగతిని మార్చమని, ఆయన వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా ఈ రోజున ఏ లోటు, ఏ లేమి ఏ బిడ్డకు కూడా లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి పోషించండి నాయన. ఆహారమును దయచేయండి, ఆరోగ్యమును అనుగ్రహించండి, ఆర్థిక కష్టాలను తొలగించి అభివృద్ధి వైపు బిడ్డలను నడిపించండి ప్రభువా. నాయన, మీరిచ్చిన ఈ సమయం విలువైనదని గ్రహించి వ్యర్థంగా మా సమయాన్ని పోనివ్వకుండా సహాయము దయచేయండి నాయన. అయ్యా, ఈ రోజున మేమెవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు
ఏవి కలిగి లేకుండా క్షమించే హృదయము, మరణించే హృదయము, అయా సహించే హృదయము, దీర్ఘశాంతము మాలో ఉన్న ప్రతి బిడ్డ కూడా కలిగి ఉండే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి బర్త్డే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.